అమితమైన ప్రేమ కురిపిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం కుటుంబాలను విచ్ఛిన్నం చేసే మద్యాన్ని ఏరులై పారించేందుకు నూతన పాలసీ రూపొందించడం చాలా దుర్మార్గమని ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు అరుణ ఆరోపించారు. నూతన మద్యం పాలసీ విధానాలను నిరసిస్తూ బుధవారం శంకర్ విలాస్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా వద్ద మీడియాతో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ వల్ల మద్యం త్రాగే వ్యక్తులు ఎక్కువ మద్యం త్రాగటం, ఎక్కడ పడితే అక్కడ బార్ వైన్స్ రావడం ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంటుందన్నారు. మద్యం పాలసీపై ప్రభుత్వం పునరాలోచన చేస్తే బాగుంటుందని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు ఐద్వా సంఘంలోని కీలక మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎల్ అరుణ, ఐద్వా జిల్లా కార్యదర్శి. ఇటీవల ప్రభుత్వం మద్య విధానాన్ని మారుస్తూ ఒక జీవో తీసుకొచ్చింది. క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది. అదేంటంటే ఈరోజు మద్యాన్ని నియంత్రించకపోగా మరి షాపులు పని గంటలు పెంచుతారట, షాపుల సంఖ్య పెంచుతారట, మద్యం షాపుల్ని. ఈ విధంగా పెంచితే మరి మహిళల పరిస్థితి ఏంటి? ఇవాళ మహిళలకు భద్రత ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మద్యం, డ్రగ్స్ లాంటివి సేవించి ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, బయట పసిపిల్లలతో సహా అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి విధానాలను ప్రభుత్వాలు తీసుకొచ్చి మరి మహిళలకి ఏమాత్రం మహిళా సాధికారత కోరుకునే వాళ్ళు మరి ఈ విధానాన్ని తీసుకురావచ్చా? ఈ మద్యాన్ని నియంత్రించకపోగా ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని మరి నిబంధనలకు విరుద్ధంగా షాపులను పెంచుతాము అంటే అర్థం ఏంటంటే బడి, గుడి, నివాస ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా షాపులను పెట్టి మరి ప్రజల మరి ధనమాన ప్రాణాలని మరి తీసే ప్రయత్నం చేస్తూ ఉందా? ఇది మరి మహిళలకు ఏమాత్రం మరి భద్రత కల్పిస్తూ ఉంది? మరి ఈరోజు మహిళా సాధికారత అని చెప్పి చెప్తున్నారు. మరి మహిళల సాధికారత కోరుకునే వాళ్ళు ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. మద్యం మత్తులో మరి అనేకమైనటువంటి ఘటనలు ఈరోజు మహిళల మీద జరుగుతూ ఉంది. యువత డ్రగ్స్ బారిన పడి నాశనం అయిపోతూ ఉన్నారు. వాళ్ళ మైండ్ని తొలుస్తూ ఉంది. ఈరోజు మరి మహిళల ఆవేదనను చూస్తూ ఉంటే ఈరోజు మా డిమాండ్ ఈ విధానాన్ని మార్చుకోవాలి. ఈ హంగు ఆర్భాటాలతో చేసినటువంటి ఈ నూతన మద్య విధానాన్ని మార్చుకోవాలి. దీన్ని మార్చుకోకపోతే మహిళా సంఘాల ఐక్యవేదిక పేరుతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. ఖచ్చితంగా మహిళల ప్రతిఘటన మరి ఎదుర్కోక తప్పదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.